అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో మండల అధ్యక్షుడిని ఎన్నుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, మహిళా మండలందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు భారతీయ జనతా పార్టీలో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మనం అధ్యక్షుల్ని, రాష్ట్ర అధ్యక్షుల్ని, మండల అధ్యక్షుల్ని, జిల్లా అధ్యక్షుల్ని, రాష్ట్ర అధ్యక్షుల్ని, దేశ అధ్యక్షుల్ని కూడా మనం మార్చుకునే సంస్కృతి మన పార్టీలో మొదటి నుంచి మనం ఈరోజు కూడా అదే కార్యక్రమాలు ఉన్నాం. అంతకుముందు కొన్నిసార్లు ఏంటంటే మనం నామినేటెడ్ విధానంలో ఎలక్షన్ చేసుకునేవాళ్ళం. కానీ ఈసారి జాతీయ పార్టీ మనకి ఈరోజు ఒక దేశవ్యాప్తంగా ఒక సూచన చేయడం జరుగుతుంది. మనము ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎలక్షన్లోకి వెళ్ళాలి. ఎలక్షన్లో నుంచి మనం నాయకులను తీసుకురావాలి. ఎవరైతే యూత్లో ఎవరైతే హుషారుగా ఉంటారో, పార్టీకి పనిచేయగలరో, పార్టీకి అందుబాటులో ఉండగలరో వాళ్ళందరినీ మీరు పెద్దలందరూ కూడా ఒకసారి చూడండి అనే దాంట్లో చూస్తే చాలామంది చూడడం జరిగింది. చూడడంలో కొంతమంది మనకి వయసును పెట్టారనమాట. ఇప్పుడు మళ్ళీ 45 సంవత్సరాలు, 35 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని పార్టీ ఒక నిబద్ధత పెట్టింది. దాంట్లో భాగంగా మనకున్న వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. కానీ వయసులో ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురులో కూడా ఒకరికి వయసు పెరిగిపోయిందని రిలాక్సేషన్ ఒకరిని అనుకోకుండా ఉన్నాం. తర్వాత ఇద్దరిలో ఒకరిని ఈరోజు మన జిల్లా నుంచి మన కొడవలూరు మండలానికి ఎన్నికల ఇన్ఛార్జిగా కాసా శ్రీనివాసులు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకోవడానికి వారు జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం వాస్తవ్ గారు ఈరోజు వారు కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని మనందరితో మాట్లాడడం. కానీ నేను ఒక్కటే మీ అందరికీ ఒక చిన్న సూచన చేసి నేను విరమించుకుంటాను. ప్రెస్ వారు వచ్చారు, తులసి రెండు మాటలు ఫస్ట్ నుంచి రావాలా? జాక్సన్ ముందుకు రా. మళ్ళీ